లెసన్ 4. నిన్న మనము బైబిల్లోని విభజన గురించి మనం చూసాం. కొత్త నిబంధన, పాత నిబంధన, ఈ 27 and 39 బుక్స్లో మనం చూసాం బైబిల్లో ఎలా విభజింపబడింది. యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఫోన్కి ఇచ్చారా, యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో బైబిల్ చాలా రెఫరెన్స్లు చెప్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు నేను. సో మీరు రెఫరెన్స్లు కూడా రాసుకుంటా ఉంటే మీకే మంచిది. తర్వాత ఎక్కడుంది ఆ వచనము అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండానే మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుంచి చదువుతున్నా. ఇలా చెప్తుంది వాక్యము. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు ఇలాగ అడుగుతున్నాడు. అతను 613 ఆజ్ఞలు ఉన్నాయని బైబిల్లో నేను చెప్పాను నిన్న. ఈ 613 ఆజ్ఞలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని మనకి అడుగుతున్నాడు. బోధకుడా 22వ అధ్యాయము 36వ వచనం మత్తయి సువార్త. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనున్నదే అని రాయబడింది. ఇది ముఖ్యమైనది, మొదటనై ఉన్నది అని చెప్తున్నాను. ఇది చదివేస్తున్నాను వినండి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలని 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను అంటని అక్కడ ఒక సన్నివేశం తీసుకుంటున్నాను. ఇది అక్కడ 34 మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 40వ వచనం వరకు. ఈ సన్నివేశంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు దగ్గర పరిసయ్యులు, సద్దూకయ్యులు నోచియారు. యూదుల్లో ఈ తెగలు, క్యాస్ట్ అనుకోండి, వీళ్ళందరూ యూదులే. పరిసయ్యులు అంటే నిలువుటంగి ఉండి, ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పుకునేవారు. ఇదిగో పరిశీలించేవారు. వీళ్ళందరూ యూదులే. వీళ్ళందరూ ధర్మశాస్త్రం ఉపదేశించేవారే. వారు పరిసయ్యులు ఏం నమ్ముతారంటే దేవదూతలు ఉన్నారు అని నమ్ముతారు. పరిసయ్యులు ఇంకా ఏం నమ్మువారు అంటే దేవదూతలు ఒకటే కాదు, ఇంకా పునరుద్ధానము ఉందని ఇక్కడ వీరు నమ్మడము మనం చూస్తున్నాము. పరిసయ్యులు ఇలాగ చేస్తూ నమ్ముతూ ఉంటుంటే మధ్యలో సద్దూకయ్యులు మనకు కనబడతారు. అక్కడ సద్దూకయ్యులు ఎవరు అంటే వారికి పునరుద్ధానము లేదు, చనిపోతే ఇంకా చనిపోతాము అంటున్నవారు ఈ సద్దూకయ్యులు మాత్రమే. ఇలాగ ఎప్పుడు వీరిద్దరికి మధ్యన గొడవలు అవుతూ ఉంటుంది. యేసుక్రీస్తుని ఎప్పుడు శోధిద్దామా అని ఈ పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాగనే ఈ సద్దూకయ్యులు వచ్చినప్పుడు సద్దూకయ్యులు వచ్చి యేసుక్రీస్తుని ప్రశ్నిస్తారు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ రోజు కూడా చాలామంది యూదులు మీరు చూసినప్పుడు మనము ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలామంది గుమ్మని ముట్టుకుంటాం, లేకపోతే దేవుణ్ణి ఇలాగా ముద్దు పెట్టుకుంటాం. ఎవరైనా వీధిలో ఆగి ఎవరైనా ఉన్నప్పుడు చాలామంది అన్యులు ఏం చేస్తారంటే అలాగే వెళ్తున్నప్పుడు వందనాలు పెట్టుకుంటారు. ఎక్కడ దేవుడు అక్కడ ఉంటాయి, గుడికి అనికని, చర్చ్ కానీ, మాస్క్ అని అలాగా పెట్టుకుంటారు. అది ఆచారం. యూదులు కూడా ఆజ్ఞలని చెప్పాను కదా, ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. అక్కడ 6వ అధ్యాయంలో చెప్తాడు 1 నుంచి 8 వరకు. మీరు ఎప్పుడైనా గుమ్మం నుంచి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మీ గుమ్మం దగ్గర దేవుని వాక్యాలు రాసుకోవాలి అని అక్కడ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో కనబడుతుంది. అలాగ ఉన్నప్పుడు 4, 5, 6 ఈ అధ్యాయాల్లో మనకు కనబడినప్పుడు ఈరోజు కూడా యూదులు వారిని ఆజ్ఞల్ని దేవుడిలాగా పూజిస్తూ ఉంటారు. అదే అక్కడికి వచ్చి అడుగుతున్నాడు, ఇంత ఆజ్ఞలు ఉన్నాయి కదా, టోరా అని చెప్పాను మీకు. ఇక్కడ నేను టోరా అని చెప్పాను. ఈ టోరా అంటే పంచకాండ. ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, దాన్నింటిలోనూ ముఖ్యమైనది ఏది అని అడుగుతున్నప్పుడు ఈ పరిసయ్యులకి యేసుక్రీస్తు ఒక సమాధానం చెప్తున్నాడు. ఏంటి? 37వ వచనంలోని 22వ అధ్యాయం
అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలననిదియే అని రాయబడింది అక్కడ. ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 20 అధ్యాయంలో 1 నుంచి 15వ వచనం వరకు 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. 10 ఆజ్ఞలు మోషే చేతి ద్వారా పట్టుకుని పైన కొండ మీద నుంచి దిగిన ఈ ఆజ్ఞలు. ఫస్ట్ 5 ఆజ్ఞలు మనం చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించు, యెహోవాని నేను అని గురించి చెప్తుంది. యెహోవా నేను, ఇంకో రోషం కలిగవాడును, ఇది అది 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 అని, అలాగా 5 ఆజ్ఞలు అంటే దేవుని సంబంధమైన ఉంటుంది ఈ 10 ఆజ్ఞలోని. ఇంకా మనం చూసినప్పుడు 1 నుంచి 5 అయితే దేవుని వరకు, 6 నుంచి 10వ వచనం వరకు 10 ఆజ్ఞల వరకు చూస్తే పొరుగువాని గురించి ఉంటుంది. ఎవరైనా ఈ పొరుగువారిని భార్యను చూసి నువ్వు ఆశించొద్దు, ఇలాగ 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 10 ఇంకా 4 వచనాలు ఉంటాయి, ఈ 5 ఆజ్ఞలు ఉంటాయి. సో ఇలా చూసినప్పుడు పొరుగువాని గురించి అక్కడ దేవుని గురించి యేసుక్రీస్తు వచ్చి 2 కింద డివైడ్ చేసి పడేస్తున్నాడు ఇక్కడ. ఒకటి దేవుని గురించి, ఇంకోటి పొరుగువాని గురించి. అందుకనే ఇది ముఖ్యమైనది, మొదటిదనై ఉన్నది ఆజ్ఞ అంటని అక్కడ 38వ వచనం చెప్తున్నాడు. ఇలాగనే 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను, 2వ ఆజ్ఞ దాని వంటిదే అని చెప్తున్నాడు. ఈ 2 ఆజ్ఞలు మొత్తం బైబిల్ అంతా ఇమిడ్చి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచనం చూడండి, నెక్స్ట్ వచనం ఏం చెప్తున్నారంటే 40వ వచనం, ఈ 2 ఆజ్ఞల ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పను. ఇక్కడ 2 కింద డివైడ్ చేస్తున్నాడు అక్కడ క్రీస్తు. ఏంటి ఆ 2 అని చెప్పినప్పుడే, ఒకటేమో ధర్మశాస్త్రము దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధర్మశాస్త్రము యాక్చువల్లీ బైబిల్ అంతా అనుకోండి, మనం అంతా బైబిల్ అనుకోండి. బైబిల్ అంతా 2 కింద డివైడ్ చేయబడింది. ఫస్ట్ ప్రవక్తలు, ధర్మశాస్త్రం. ఏంటి ప్రవక్తలు, ధర్మశాస్త్రం అని మనం ఆలోచిస్తే, మీకు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు రూపాంతరం అని కనపడుతుంది. 17 19 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీద ఎక్కి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని అక్కడ రాయబడింది. రూపాంతరము పొందెను అని 17వ అధ్యాయంలో మనకు రాయబడింది. 1 నుంచి మనము 8వ వచనం వరకు మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి తెలిసిన వచనాలే. ఒకవైపేమో మనకి రూపాంతరం అయినప్పుడు యేసుక్రీస్తు రూపాంతరం అవుతున్నాడు. ఒక చిన్నది చూసుకుందాం. యేసుక్రీస్తు ఇక్కడ అనుకోండి, ఇది యేసుక్రీస్తు సిలువ మీద ఉన్న మనిషి క్రీస్తు అనుకోండి. ఈ క్రీస్తు రూపాంతరం అయినప్పుడు ఒకవైపేమో ఒకడు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారు? ఒకవైపేమో మోషే కనబడుతున్నారు. ఇంకోవైపు ఎవరు? బైబిల్ అక్కడ ఉంటుంది. ఎవరు కనబడుతున్నారంటే ఒకవైపు మోషే, ఇంకోవైపు ఏలియా కనబడుతున్నాడు. మోషే ఒకడు, ఏలియా ఒకడు, ఇద్దరు కనబడుతున్నారు. కనపడ్డారు అక్కడ. 2వ వచనం చదువుతున్నాను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లను. ఆయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడను, ఆయనతో మాట్లాడిచుండిరి అని రాయబడింది. మోషే ఒకవైపు, ఏలియా ఒకవైపు, మోషే ఒకవైపు. ఇక్కడ క్రీస్తు. మీకు ఇందాక మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చెప్పాను, యేసుక్రీస్తు 2 కింద డివైడ్ చేశారు అని చెప్పాను. 22వ అధ్యాయము 40వ వచనంలో చూసాం. ఏం కింద? 40వ వచనం, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అంట చెప్తున్నాను. ఆజ్ఞ బైబిల్లో ఉన్న ఈ 613 ఆజ్ఞలు బైబిల్లో ఇందాక మీకు చెప్పాను పాత నిబంధనలని. ఈ ఆజ్ఞలన్నీ 2 కింద డివైడ్ చేశారు. ఒకటేమో ప్రవక్తలు, ఒకటేమో ధర్మశాస్త్రము. ప్రవక్తలో నెంబర్ 1 ప్రవక్త ఎవరు అని చెప్తే ఏలియా నెంబర్ 1 ప్రవక్త పాత నిబంధనలోనే. అతని చరిత్ర మనం చూసినప్పుడు ఎంతో ఘనంగా ఉంటుంది,
ఎంతో మందిని బయలు దేవతలు వారిని ఇంచుమించు 450 మంది ప్లస్ 200 and 650 మందిని చక్కగా డాలుగా ఎదిరించి ఏడిపించాడు వారిని. ఏమని, ఇదిగో మీ దేవుడికి పడుకున్నాడా, మీ దేవుడు ఊరెళ్ళాడా, మీ దేవుడు వినపడతలేదా అని అంతమంది ఇంచుమించు ఒక 2000 మంది. అక్కడ వాళ్ళొక్కలే కాదు, మిగతా వాళ్ళు కూడా పక్కన ఉంటారు, పక్కన వింటూనే ఉంటారు. ఇంకా 2000 10,000 మంది చుట్టూరు చూస్తూ ఉంటారు. అక్కడికి ఆ రాయల్ ఫ్యామిలీ కూడా అక్కడ కనబడుతుంది. అక్కడ అందరినీ వెక్కిరిస్తూనే ఆ ప్రీస్ట్ని ఎక్కిరిస్తూనే ఉంటున్నప్పుడు ఈ ఏలియా, అందుకనే నెంబర్ 1 ప్రవక్తల్లో నెంబర్ 1 ఏంటో ధర్మశాస్త్రము దేవుడైతే ఇచ్చారు, చేతి ద్వారా తీసుకొచ్చిన వాడు మోషే ధర్మశాస్త్రము తీసుకొచ్చాడు. అందుకనే క్రీస్తు పాత నిబంధనలో 2 కింద డివైడ్. నేను అన్ని డివిజన్ మీకు చెప్పాను. ఆ 39 పుస్తకాల్లో ఇది యూదుల పత్రిక, యూదులు రాసిన చరిత్ర ఇది, ఫస్ట్ ఖండాలు ఇది, కీర్తనలు ఇవి, పెద్ద ప్రవక్తలు ఇవి, చిన్న ప్రవక్తలు ఇవి అని మీకు నిన్న అన్ని చెప్పాను. ఇలా చూసినప్పుడు బైబిల్ని పాత నిబంధన 2 కింద క్రీస్తు డివైడ్ చేశాడు. ధర్మశాస్త్రం ఒకటి, ఇంకోటి ప్రవక్తలు. ధర్మశాస్త్రం మోషే అయితే ఇచ్చాడు, ప్రవక్తలైతే ప్రవక్తలందరికీ దీనన్నిటికీ మెయిన్ మిడిల్, ఇదన్నిటికీ మిడిల్ ఎవరు అంటే రూపాంతరం చేశారు. మిడిల్ ఎవరు? ఎన్నిటికీ మిడిల్ క్రీస్తు. అన్నిటికీ మిడిల్. పాత నిబంధనకి కొత్త నిబంధనకి క్రీస్తు మిడిల్. క్రీస్తు గురించే అన్నీ చెప్పబడిని. అందుకనే మత్తయి వార్త 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు 15-19 చూసినప్పుడు ధర్మశాస్త్రమైనను ప్రవక్తలైనను వచనముల నైనను కొట్టి వేయవచ్చు తినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టి వేయుటకు నేను రాలేదు అంటని 17వ వచనంలో మత్తయి వార్త 5వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ చెప్పబడింది. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్. ఎప్పుడైనా యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పేవారు ఇలాగా, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్తాను. పాత నిబంధనలు అంతా ఎవరి గురించి చెప్తుంది అంటే క్రీస్తు గురించి చెప్పబడుతుంది. క్రీస్తు వస్తాడు, ఆ మెస్సయ్య వస్తాడు, ఆ లోకము రక్షించేవాడు వస్తారు అంటే పాత నిబంధనలో చెప్పబడుతుంది. కొత్త నిబంధనలు ఏంటి? ఇదిగో ఆ క్రీస్తు వచ్చాడు, ఇదిగో అంటని మత్తయి, మార్కు, లూకా, యోహాను యొక్క సువార్త అంటే మంచి వార్తలు చెప్పడం మనం చూస్తాం. అదిగో ఆ క్రీస్తు దేవుడై ఉన్నాడు, ఆ క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అంట వెనకాల రాస్తున్నాడు ఇక్కడ మన పౌలు గారు. ఇదిగో చూపిస్తూ క్రీస్తు చనిపోయిన తర్వాత, క్రీస్తు బతుకున్నప్పుడు పౌలు గారు సౌలుగా ఉండే ఉంటాడు, ఎక్కడో ఆయన గురించి వినే ఉంటాడు. అందుకని అంత కోపం, క్రీస్తు చంపాలి, అతని శిష్యులు చంపాలి అంత కోపం. కానీ అతని మనసు మార్చుకుని అపొస్తలుల 9వ అధ్యాయంలో మనసు మార్చుకుని దేవుడిని క్రీస్తు కనపడి మనసు మారిన తర్వాత క్రీస్తు కొరికి చివరిగా హతసాక్షులు అయ్యాడు అని మనం చూస్తాం. పౌలు గారు క్రీస్తు గురించి చెప్పారు, అపోస్తులు క్రీస్తు గురించి చెప్పారు, ప్రవక్తలు అదిగో క్రీస్తు వస్తున్నాడు, అక్కడ పుడతాడు, ఇక్కడ జీవిస్తాడు, ఇలా చనిపోతాడు అని పాత నిబంధనలోని చెప్పడము మనం చూస్తాం. ఇలాగా డివిజన్ ఆఫ్ బైబుల్ మనం చూస్తాం. ప్రవక్తలు, ధర్మశాస్త్రము మెయిన్గా ఖండాలు, 5 ఖండాలు అనుకుంటే, అందుకని చెప్పాను టోరా అంటే చెప్పాను. ఆ ఖండాలు మెయిన్, తర్వాత ప్రవక్తలు చెప్పినవన్నీ మెయిన్. మన చేతులకు బైబిల్ ఎలాగొచ్చింది అని మీకు నిన్న చెప్పాను. బైబిల్ని 1500-1600 ఇయర్స్ కొంతమంది రాజులు రాశారు. పొలిటికల్ లీడర్స్ లైక్ మోషే ఒక పొలిటికల్ లీడర్, యెహోషువ సైన్యంకు అధిపతి, అక్కడ ఇశ్రాయేల్ సైన్యంకు అధిపతి. ఆమోస్ గురించి మీకు చెప్పాను, యెషయా గురించి చెప్పాను. తర్వాత ఇర్మియా ఒక యాజకుడి యొక్క కుమారుడు ఇర్మియా, వాడి గురించి మనం చూస్తాము. నెహేమియా ఒక రాజు దగ్గర పనిచేసేవాడు, పానము అంటే రాజు గిన్ని పట్టుకుని రాజుకు అందించేవాడు ఈ నెహేమియా. ఎజ్రా ఒక శాస్త్రి, ఒక ధర్మశాస్త్రము చెప్పే అతను అని చూస్తాము. ఇలాగ మనకి వేరే వృత్తి వాళ్ళు వేరే ప్రాంతంలో
రాయబడను, బైబిల్ రాయబడను మనం చూస్తాం. ఇలా రాయబడిన బైబిల్ మన చేతిలో ఉన్నది, అది నమ్మదగినదా? ఇప్పటి వరకు మనం దేవుడు నమ్మదగిన వాడా, అసలు దేవుడు ఉన్నాడా అని సైంటిఫిక్గా నేను చూసాం. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అని సైంటిఫిక్గా మనం చూసినప్పుడు ఇంకా మనం చూద్దాం, దేవుడు బైబిల్ అసలు నిజమైనదా, దేవుని వాక్యమా అని మనం చూస్తాం. ఇప్పటివరకు డివిజన్ చూస్తాము, బైబిల్ అసలు నిజమైందా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ క్లాసులోనే మీ దగ్గర కూర్చున్నప్పుడు ఒక 10 మందికి కాగితాలు ఇచ్చాను అనుకోండి. 10 మందికి ఇచ్చి ఈ రూమ్లో ఇక్కడక్కడ కూర్చుని మీ థాట్స్ రాయండి, మీ మనసులో ఉన్నది రాయండి అంటే ఆ పేపర్ మీద ఏదో రాయమండి అంటే అందరూ ఏదో భాషలు రాస్తారు. కానీ బైబిల్ని 3 భాషల్లోని 1600 సంవత్సరాలు ఒకే యాంగిల్లోనే ఒకే ఎయిమ్ తోటి రాశారు. ఏంటట ఏము అంటే క్రీస్తు వస్తున్నాడు, క్రీస్తు వచ్చాడు, క్రీస్తు చనిపోయాడు, క్రీస్తు మళ్ళా వస్తున్నాడు. అది బైబిల్ యొక్క థీమ్, క్రీస్తు. ఈ ఈ ఈ 40 మంది కూర్చుని బైబిల్ యొక్క థీమ్ అని రాశాం. ఈ 40 మంది తర్వాత ఇక్కడ అక్కడ పడిపోయింది ఈ పుస్తకాలు. మీకు పౌలు గారు చెప్పిన ఆ ఉత్తరాలు, పత్రికల గురించి నేను చెప్పాను. పత్రికలు దే ఆర్ లెటర్స్, ఒకరికి రాస్తే వాళ్ళు సర్క్యులేట్ చేశారు. ఇలాగా ఫస్ట్ పాత నిబంధన తీసుకుందాం. ఎలాగొచ్చింది మన చేతిలోకి బైబిల్, ఎలాగొచ్చింది అని టాపిక్ ఈరోజు. అసలు మన చేతిలో చదువుతున్న ఈ తెలుగు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది, మనం అది నమ్మదగినదా, బైబిల్లో ఇంకా పుస్తకాలు ఇంకా ఉన్నాయా, ఆ పుస్తకాలు ఎందుకు బైబిల్లో లేవు, దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? క్యాథలిక్స్ మనం చూస్తే క్యాథలిక్స్ దాంట్లోనే కొన్ని ఎక్స్ట్రా, మన బైబిల్ అయితే 66 పుస్తకాలు ఉంటాయి. క్యాథలిక్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే రోమన్ క్యాథలిక్స్ అంటారు, వారికి కొన్ని ఎక్స్ట్రా పుస్తకాలు ఉంటాయి. బైబిల్లో పాత నిబంధనలో లాస్ట్ పుస్తకము మలాకి నుంచి నెక్స్ట్ కొత్త నిబంధనలో ఫస్ట్ పుస్తకము చూసినప్పుడు మత్తయి నుంచి మలాకి వరకు 4 సెంచరీస్, 4 శతాబ్దాలు డిఫరెన్స్ ఉంది. 4 సెంచరీస్ అంటే 400 సంవత్సరాలు. మలాకి నుంచి లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలోని, కొత్త నిబంధనలో మత్తయి సువార్త వరకు. ఈ 400 సంవత్సరాల్లోనే ఈ 4 సెంచరీస్లోని ఏం జరిగింది అంటే చరిత్ర అయితే జరిగిపోయింది, ప్రపంచ చరిత్ర జరిగిపోయింది. మకబీలని మనకు కనబడతారు. వీరి యొక్క చరిత్ర, ఈ మకబీలు అంటే యూదుల్లోనే నాయకులు, యూదుల్లోనే బలమైన వారు. ఈ మకబీలు యొక్క చరిత్ర మీరు నేర్చుకోవాలంటే క్యాథలిక్ బైబిల్లోకి వెళ్ళాలి. ఆ క్యాథలిక్ బైబిల్లో వారు ఏం చేశారో, వారు ఇస్రాయేల్ కొరకు, యూదుల కొరకు ఎలా పోరాడారో మనకి ఈ మకబీలు ఈ క్యాథలిక్ బైబిల్లో ఉంటుంది. మన బైబిల్లో ఉన్న చరిత్ర ఏంటంటే, మన బైబిల్లో ఉన్న చరిత్ర, మన చేతిలోకి వచ్చిన ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తాను. ఒక్క నిమిషం చెప్తాను. పాత నిబంధనలో 39 పుస్తకాలు అక్కడక్కడ రాసేస్తారని చెప్పాను. ఈ 39 పుస్తకాలు ఇక్కడ చాలా చదివాయి. మోషే ఒక చోట పెట్టాడు, యెషయా ఇంకో చోట ఉంటాడు, ఇర్మే ఇంకో సంవత్సరంలో ఉన్నాడు, ఎజ్రా ఎక్కడో ఉన్నాడు, మలాకి ఏ ఊరు వాడు, ఇక్కడ ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతే ఏం చేశారు అంటే, ఏమి చేశారు అని చెప్తాను. వీళ్ళందరూ 2వ శతాబ్దంలోని 3వ శతాబ్దంలోని మనకి ఇది హిస్టరీ. బైబిల్ మన చేతిలోకి ఎలాగొచ్చిందో చెప్తాను. 2వ శతాబ్దంలో 3వ శతాబ్దంలోని గ్రీకు మనకి చాలా ఫేమస్ లాంగ్వేజ్. మన దేశానికి అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాడని మనం చెప్తాం. 332 or 33 BCలో అలెగ్జాండర్ ది గ్రేట్ భాష గ్రీక్. ఆనాట్లో గ్రీక్ ఉండేది, లాటిన్ భాష ఉండేది. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతటిని ఓడించి ఒకే దేశం మీద ఒకే ప్లాట్ఫామ్ తీసుకొద్దాం అనుకున్నాడు. కానీ చనిపోయాడు అతను 32-33 ఇయర్స్లోని. ఈ యవ్వన దశలోని ప్రపంచమంతా ఓడిస్తూ ఒకే భాష కూడా పెడదామని అలెగ్జాండర్ ది గ్రేట్ ఐడియాలో ఉండేవాడు. అలెగ్జాండర్ భారతదేశం కూడా వరకు వచ్చాడు. ఇక మన ఆఫ్ఘనిస్తాన్ అక్కడ అడవుల దగ్గరికి వచ్చి మన ఏనుగుల ద్వారా ఓడిపోయి
మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు అని చరిత్ర చెప్తుంది. వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో మలేరియా వల్ల మన దోమలు చంపేస్తున్నాయి అని చరిత్ర చెప్తుంది. ఎనివే అలెగ్జాండర్ ద గ్రేట్ టైంలోని ఈ రెవల్యూషన్ ఒకటి వచ్చింది. చదువుకోవాలి అందరూ అని రెవల్యూషన్, జ్ఞానవంతులు చదువుకోవాలని. అందుకని లాటిన్ భాషలోని 2nd century 3rd century బైబిల్లో రచించడము మనం చూస్తాం. అలాగనే గ్రీక్, అలెగ్జాండర్ ద గ్రేట్ భాష గ్రీక్. అందుకనే 1st centuryలోనే క్రీస్తు పుట్టినప్పుడు అక్కడంతా గ్రీక్, రోమీలు గ్రీకు భాష, లాటిన్ భాష మాట్లాడేవారు. అందుకనే మనము రోమన్ నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు, రోమన్ నెంబర్స్ అయినా గ్రీక్ నెంబర్స్ అయినా మనం చూసినప్పుడు ఇది ఈరోజు కూడా మనకి ఫేమస్. రోమన్ నెంబర్ 1 2 3 4 5 6 ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దీన్ని రోమన్ నెంబర్స్ అంటారు. బైబిల్లో అయినా ఎక్కడైనా ప్రపంచం, దట్స్ హిస్టరీ. ఇలాగా 2nd century 3rd century బైబిల్ అందుకనే గ్రీకులోని రాయబడింది 1st centuryలో. ఈ రాసిన తర్వాత ఈ బైబిల్ ఇక్కడ అక్కడక్కడ పడిపోయిన ఆ బైబిల్ 8th century వచ్చినప్పుడు, 1st centuryలో ఏమైతే మనకి 50 నుంచి మనకి ఈ పత్రికలు 66లోని కొరింథీ, మొదటి కొరింథీలు, 2nd కొరింథీలు రాయడం మనం చూస్తాం. 70 AD లోపల అన్ని రాయబడింది. ప్రకటన గ్రంథం అయితే 95 96 ADలో రాయబడింది ప్రకటన గ్రంథము. ఇలాగా రాయబడిన చెల్లా చెల్లిందన్నీ ఒక ఆర్డర్ ఫ్యాషన్గా తీసుకొచ్చారు 8th century 9th centuryలోనే. 8వ శతాబ్దం 9వ శతాబ్దం ఇదంతా ఒకటిగా ఉండాలి, ఒకే లాంగ్వేజ్లో ఉండాలి అని 70 మంది కూర్చొని, 70 మంది కూర్చొని బైబిల్ని ఒకే లాంగ్వేజ్లో లాటిన్లో 8th centuryలో రాశారు. తర్వాత ఇలా కాదు, వేరే వేరే భాషలు ఉన్నాయి, ఇలా కాదు గ్రీక్ భాషలో ఉండాలని 9వ శతాబ్దము 10వ శతాబ్దంలోని గ్రీక్ భాషలోని బైబిల్ అంతా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం గురించి గ్రీక్ భాషలో రాయబడింది. అలాగనే మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు, ఇంగ్లీష్ బైబిల్లోని ఫేమస్ ఏంటి అని చూసినప్పుడు, ఇంగ్లీష్ రాజు, స్కాట్లాండ్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏం చేశాడు? ఏంటి క్రిస్టియానిటీ ఎంత డెవలప్ అయిపోయింది, క్రిస్టియానిటీ ప్రపంచం అంతా ఏవేవో భాషల నుంచి మనం నేర్చుకుంటున్నాం, అలా కాదు ఇంగ్లీష్లో ఉండాలి అని స్కాట్లాండ్లో ఒక రాజు, ఇంగ్లీష్ రాజు కూర్చుని ఈ కొంతమందిని తెప్పించి వాళ్ళకి లాటిన్, గ్రీక్, అరమిక్ ఈ భాషలన్నీ నేర్పించి ఇంగ్లీష్లోకి రాయడము మనం చూస్తాం. ఇదంతా ఇంగ్లీష్లో రాయడం చూసినప్పుడు ఇది 1611లో జరిగిన సన్నివేశం. ఆయన పేరు మనకి చెప్తే ఇంగ్లీష్ బైబిల్ అందరికన్నా పాత వర్షన్, కరెక్ట్ వర్షన్ ఫాలో అయ్యేది కింగ్ జేమ్స్ వర్షన్. పేరు విన్నారు ఎప్పుడైనా? కింగ్ జేమ్స్ అనే వర్షన్ ఇంగ్లీష్లో. ఇది యాక్యురేట్, ఎందుకంటే జ్ఞానవంతులు, గ్రీకు, హెబ్రీ, అరమికు తెలిసిన వారు కూర్చుని ఇంగ్లీష్ భాషలోని ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్ నుంచి 1611లోని కూర్చుని ఒకే లాంగ్వేజ్లోని రాశారు. దాన్ని కింగ్ జేమ్స్ అని ఆయన 1611లోని రాయించడం వలన దాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ అనమాట. ఈ రోజులోని ఎన్నో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. తెలుగులో అయితే మనకి ఒకే ఒక ట్రాన్స్లేషన్, దాని గురించి కొంతసేపులో చెప్తాను. 1611 తర్వాత 15, 16, 17, 18, 19 ఇలా 19, 20వ శతాబ్దంలో ఎన్నో ట్రాన్స్లేషన్స్ అంటే ఏంటి, అక్కడ బైబిల్ని వారి ఊహను బట్టి రాయడం, వారి భాషలో. ఈరోజు NIV అని అంటారు, న్యూ అమెరికన్ స్టాండర్డ్ అంటారు, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ అంటారు. కొన్ని వర్షన్స్ అంటే ట్రాన్స్లేషన్ బైబిల్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అంటారు. సరే మన కాదు, మన భాష కాదు, ఏదో భాషలో రాసిన మనకి ఎందుకండి చాలామంది అనుకుంటారు. మనం అనుకోవచ్చు కాదు, ఎందుకు మనకి ఎందుకండి, ఎవరికి వచ్చింది బైబిల్ అక్కడ నుంచి. కానీ తెలుగులో ఎలాగొచ్చింది చెప్తాను. బైబిల్ మన చేతులకు మీరు వాడుతున్న ఈ బైబిల్ ఫస్ట్ పేజీలో మీరు చూసినప్పుడు మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు బైబిల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్
చేశారు అని అనుకుంటారు. బైబిల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయలేదు. బైబిల్ని ఆది ఫస్ట్ పేజీలో పరిశుద్ధ గ్రంథం అని చెప్తుంది. ఇది ఆదిమ హెబ్రీ గ్రీక్ భాష నుండి భాషాంతరము చేయబడింది అని చెప్తారు. ఇంగ్లీష్ భాష నుంచి బైబిల్ తెలుగులోకి రాయబడలేదు. బైబిల్ తెలుగులో ఎలా రాయబడిందంటే మనం బ్రిటిష్ వారి ద్వారా మనము పాలించబడ్డాం. 15th century 16th century బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని చాలా క్రూరంగా భయంకరంగా పాలించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి క్యాపిటల్ మనం ఉన్నటి ఢిల్లీ కాదు, కల్కట్టా క్యాపిటల్. కల్కట్టా నుంచి, అందుకనే క్వీన్ విక్టోరియా అని మనం చూసినప్పుడు కల్కట్టాలో ఉండి ఈరోజు కూడా విక్టోరియా గురించి మనకు కనబడతాయి. కల్కట్టా వెళ్ళినప్పుడు ఇవన్నీ కనబడతాయి. కల్కట్టాని గ్రేట్ సిటీగా డెవలప్ చేశారు. క్వీన్ విక్టోరియా దగ్గర ఇండియన్ చూసుకోవడానికి ఒకటి పంపిస్తారు. ఆయన పేరు విలియం కేరీ. విలియం కేరీ గురించి చాలామంది వినే ఉంటారు. వారి గురించి ఆయన ఏం చేశారు, కొంతమందిని అందరిని చూసి భారతదేశం ఉంది, ఇది 18th centuryలో జరిగిన సన్నివేశం, 18వ శతాబ్దంలో. బ్రిటిష్ వాళ్ళు అన్నీ చెడు చేయలేదు, మంచి కూడా చేశారు. మన దేశం అందరూ నాశనం చేస్తారు, మన దేశాన్ని నాశనం చేస్తారు అని బ్రిటిష్ వాళ్ళ మీద అనుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ట్రాన్స్పోర్టేషన్ మార్చారు. మనం అంటారు వారి కోసమే రైల్ రోడ్ వేస్ వేసుకున్నారు అంటారు. ఎస్, వాళ్ళ కోసమే వేసుకున్నారు, వాళ్ళ కోసమే ఎడ్యుకేషన్ చేశారంట. ఎస్, వాళ్ళ కోసమే చేశారు. బట్ కానీ మనకి కూడా ఎంతో మేలు జరిగింది. మన దేశానికి కనెక్టివిటీ వచ్చింది రైల్వేస్ వలన. మన దేశానికి ఎడ్యుకేషన్ తెచ్చిన వారు నాగరికత. మనం అనుకోండి, మా దేశానికి కూడా చాలా గొప్ప నాగరికత ఉంది. ఎలాంటి నాగరికత ఉండేది అప్పటి వరకు? మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు సతీ అనే నాగరికత, అందరూ సతీ గురించి వినే ఉంటారు. ఎప్పుడూ కాదు, ఇది 100-150 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం. ఒక భర్త చనిపోయాడు అనుకోండి, భార్యని తీసుకెళ్ళి భర్తతో కలిసి కాల్చేయడం, అది ఒక నాగరికత. మనకు నాగరికత ఇది వచ్చి రాజా రామ్మోహన్ రాయ్ వీరందరినీ బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన ఈ సతీ వారి ద్వారా ఆగిందని. ఎడ్యుకేషన్ సిస్టమ్ చూద్దాం. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి, చదివించాలి అన్నారు. ఎలాంటి పిల్లలు? ఆడపిల్లలు మెయిన్లీ ఎడ్యుకేట్ చేయాలి అని బ్రిటిష్ వాళ్ళు కంకణ కొట్టుకున్నారు. అందుకనే బ్రిటిష్ హాస్పిటల్స్, మిషన్ హాస్పిటల్స్ ఎన్నో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలాగ చేస్తూ విలియం కేరీ ఆయన ఒక్కడే కాదు, చాలామంది బ్రిటిష్ చేసి ఇదిగో ఈ దేశంలో దేవుని గురించి కూడా చెప్పాలి అని చెప్పి ఏం చేశారంటే ఒక ఆయన్ని పట్టుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసి ఒక ఆయన పట్టుకున్నాడు. అతడు ఒక స్పెషల్ కమ్యూనిటీ ఆయన, అతను బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఆయనకు చెప్పి, అందరు బ్రిటిష్ వాళ్ళు అంటే అందరు హడల్ ఆ టైంలో, మీరు భయపడకు అని అతనితో ప్రేమగా మాట్లాడి 3 years పట్టింది అతనికి, విలియం కేరీకి అతను మార్చిన తర్వాత క్రీస్తు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశారు, క్రీస్తు ఎవరో చెప్పడం, ఆ ప్రేమ చూపించాడు. 3 సంవత్సరాల తర్వాత అతడు దేవుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. అతను అన్నాడు, ఆ బ్రాహ్మణ్ అన్నాడు, ఇదిగో నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు మా ఫ్రెండ్స్ కూడా చెప్పండి అని విలియం కేరీకి చెప్తే, సరే తీసుకురా అని ఆ హై క్యాస్ట్లో ఉన్న ఆ బ్రాహ్మిన్స్కి దేవుని వాక్యము చెప్పడం చూస్తాం విలియం కేరీ అని. అక్కడ వారందరికీ దేవుడు చెప్పి దేవుని వైపు మార్చి వారిని ఏం చేశాడు అంటే, సరే ఇలా బాగుంది, నాకు ఒక ఎయిమ్ ఒకటి ఉంది, ఈ భారతదేశంలో బైబిల్ని తీసుకురావాలని, మీ భాషలో బైబిల్ తీసుకురావాలి అనుకుంటున్నాను అని చెప్తే, సరే అని అక్కడ నుంచి పునాదులు మొదలైంది. బైబిల్ మన చేతిలోకి ఎలాగొచ్చిందో చెప్తున్నాను. అక్కడి నుంచి వారు సరే అని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ నుంచి జ్ఞానవంతులు స్కాలర్స్ని ఇండియా తీసుకొచ్చి వీరిని అక్కడ తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేసి ఈ బ్రాహ్మణ్స్, హై కాస్ట్ బ్రాహ్మణ్, వారికి గ్రీకు, హెబ్రీ, అరమిక్ ఈ 3 భాషలు, వీరికి అందరికి సంస్కృతం వచ్చారు. బ్రాహ్మిన్స్ అంటే సాంస్క్రిట్లోని ఎప్పుడు పద్యాలు అని చెప్తారు. వారికి నేర్పించి, ఈ హై కాస్ట్ ఉన్న వారికి నేర్పించి మళ్ళా భారతదేశం
తీసుకొచ్చి ఇదిగో మీకు ఒక పని చెప్తున్నాం. ఏంటి మీకు పని? ఒక టాస్క్ మీకు అప్ చెప్తున్నాం. ఏంటి? ఈ దేశంలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేయండి. ఎక్కడ? ఇంగ్లీష్లో ఆల్రెడీ ఉంది. ఇంగ్లీష్లో కాకుండా సాంస్క్రిట్లోని ట్రాన్స్లేట్ చేయండి అని ఫస్ట్ విలియం క్వేరీ ఆధ్వర్యం, హీ వాజ్ అ కమాండర్. అతను ఇలా రా అంటే అలాగ వచ్చేవారు, ఇలా పో అంటే అలాగ పోయారు. అతని దగ్గర వీళ్ళందరూ కూర్చుని, భారతీయులు కూర్చుని ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది. అందుకనే బైబిల్లో మనం చూస్తే ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషల నుంచి డైరెక్ట్గా తెలుగులోకి అనువాదించబడింది. ఫస్ట్ ట్రాన్స్లేట్ చేయబడింది సాంస్క్రిట్లోకి. మన ఇండియన్ లాంగ్వేజెస్లో సాంస్క్రిట్లో మొత్తం బైబిల్ అంతా హెబ్రీ, గ్రీక్, అరమిక్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు. బాగానే ఉంది, ఇలా బాగానే ఉంది. ఇంకా లోకల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అని అన్నప్పుడు సౌత్లో లోకల్ లాంగ్వేజెస్ ఏమిటి? ఇదిగో కన్నడ ఉంది, తెలుగు ఉంది, మలయాళం ఉంది, తమిళ్ ఉంది. ఈ మెయిన్ లాంగ్వేజ్లోని ట్రాన్స్లేట్ చేయాలి అని. సాంస్క్రిట్ అయిన తర్వాత బెంగాలీకి ట్రాన్స్లేట్ చేశారు. బెంగాలీ అప్పట్లో మనకి కల్కట్టా పట్టణం అక్కడే ఉంది కాబట్టి, క్యాపిటల్ అక్కడే ఉండేది కాబట్టి బెంగాలీకి ట్రాన్స్లేట్ చేశారు. దాని తర్వాత సదరన్ లాంగ్వేజ్లోకి మనల్ని తెలుగు వారిని ద్రవిడులు అంటారు. జనగణమన పాడేటప్పుడు ద్రవిడ అనే పదం కూడా మనం సౌత్లో ఉన్న వాళ్ళని ద్రవిడ, పంజాబ్ హిందూ పాడతారు కదా, గుర్తుందా? జనగణమన పాడినప్పుడు ద్రవిడ అనే పదము అక్కడ ఉపయోగిస్తాం. ద్రవిడ లాంగ్వేజెస్లో కూడా మనకి ఇక్కడ రాయడము చూస్తాం. అలాగ మన చేతిలోకి బైబిల్ రావడం మనం చూస్తాం. బైబిల్ ఒకటే కదా మన వచ్చింది. బైబిల్ని ప్రింట్ చేసేవారు. అప్పుడు లండన్లో, ఈరోజు అయితే చాలా సంవత్సరాలు లండన్లో చేశారు, తర్వాత కొరియాలో ప్రింట్ చేశారు మన తెలుగు బైబిల్. మన దేశంలో కూడా బెంగళూరు ప్రాంతంలో నుంచి మనకి ఈరోజు దాని గురించి కూడా చెప్తాను. ఇలా ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ని అలా వదిలేయలేదు ఆయన. ప్రింట్ చేయాలి అని ఒక బ్రిటిష్ బైబిల్ సొసైటీ అని ఒక ఆయన ఎస్టాబ్లిష్ చేసి, దానికి ముద్రించడానికి పేపర్లకి డబ్బులు అవుతాయి. ఇవన్నీ చేయడానికి ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇవన్నీ. బ్రిటిష్ బైబిల్ సొసైటీ. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోక మునుపు మీకు ఒకటి చెప్తాము, మేము వెళ్ళిపోతున్నాం, మీ దేశం అంతా వదిలేసి మీ చేతిలో వదిలేస్తున్నాము అని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి, బిఎస్ఐ అని ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్ని స్థాపించి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు మన చేతిలోకి వస్తున్న బైబిల్ అన్నీ ఎవరు ముద్రిస్తున్నారు అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ మనకి ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. ఏ లాంగ్వేజ్లో కావాలంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి మీరు కాంటాక్ట్ చేస్తే వారు మీకు ఆ లాంగ్వేజ్లో మీకు బైబిల్స్ సప్లై చేస్తారు. మనకు దగ్గరగా ఉన్నది ఆక్సిలరీ అంటారు దానికి, బైబిల్ సొసైటీ. మెయిన్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఒకటి, ప్రస్తుతానికి గుంటూరులో ఒకటి. మనం డివైడ్ అయిపోయింది కదా, ఆంధ్ర తెలంగాణలో డివైడ్ అయిపోయింది బట్టి మనకి గుంటూరులో ఉంటుంది. ఇలాగా మన చేతిలోకి బైబిల్ చదువుకోవడానికి వచ్చింది. బైబిల్ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇప్పుడు వరకు హిస్టరీ చెప్పారు. మనకు తెలియాలి ఈ విషయం, మనకు తెలియాలి, మన పిల్లలకు తెలియాలి, పిల్లలకు తెలియాలి. మన చేతిలో చదువుతున్న బైబిల్ ఇంగ్లీష్ భాష నుంచి రాలేదు. చాలామంది అంటారు, ఎందుకు మన చరిత్ర కాదు కదది, మన సాంప్రదాయం కాదు కదా. కానీ మన సాంప్రదాయం కాదు, మన చరిత్ర కాదు అది, కానీ ఇది మానవుల సాంప్రదాయం. దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ. మనుషులు ఎలాగ ఆరంభమైందో బైబిల్లో ఉంది. మనుషులు ఎలాగా, భాషలు ఎలాగ వచ్చినాయో ఆదికాండం 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. భాషలు ఎలాగ వచ్చినాయో, అన్నీ ఎలాగ మొదలైందో ఆదికాండంలోనే మనకి కనబడుతుంది. ఇలాగ ప్రపంచంలో ఉన్నవన్నీ ఎలా జరిగిందో అని చూస్తాం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయని చెప్పాను. ఈ 66 పుస్తకాల్లోనే కొన్ని బైబిల్ కన్నా కొన్ని ఎక్స్ట్రా పుస్తకాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సంఖ్యాకాండము 21 అధ్యాయము 14వ వచనం ఇలా చదువుతున్నాను నేను. సంఖ్య బైబిల్లో ఉంటే మీ బుక్లో రాసుకొని ఏమని హెడ్డింగ్ పెట్టుకుంటారు అంటే
బైబిల్లో లేని పుస్తకాలు బైబిల్లో చెప్పబడినాయి. ఈ పుస్తకాలు పేర్లు చెప్తున్నా, 66 పుస్తకాలే బైబిల్ ఉన్నాయి. కానీ బైబిల్లో కొన్ని పుస్తకాల మీద కూడా తీసుకుని రాయబడింది. ఆ చరిత్ర దీంట్లో రాయబడలేదు. సంఖ్యాకాండము 21 అధ్యాయము 14, 15 వచనాలు, 14, 15 చూస్తే మీరు సర్కిల్ చేసుకోండి, అంటారు. ఎందుకంటే బైబిల్లో రిఫర్ చేయబడిన కొన్ని గ్రంథాల గురించి, అట్ల గురించి మనము చూస్తాం. ఏటట, కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్మోనులో పడు ఏరులను 6 దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరు మడుగులను పట్టుకొనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది అని రాయబడింది. అక్కడ చూస్తే 15 వచనంలోని అక్కడ ఒక గ్రంథము రాయబడింది. ఏమట? ఆ గ్రంథం పేరు యెహోవా యుద్ధము గ్రంథము. యెహోవా యుద్ధము గ్రంథము రాసుకోండి, మీ బైబిల్లోని అక్కడ అండర్లైన్ చేసుకోండి ఆ గ్రంథం పేరు. ఇది ఈ యెహోవా యుద్ధము గ్రంథము బైబిల్లో ఎంటర్ అవ్వలేదు. యెహోవా యుద్ధం, యెహోవా యుద్ధము. ఇంకా ఇలా మనం చూసినప్పుడు మీకు 8 పుస్తకాల గురించి చెప్తున్నాను. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? బైబిల్లో రెఫర్ చేయబడి ఇంకా ఎక్స్ట్రా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ పుస్తకాలు బైబిల్లోకి రాయబడలేదు. ఆ గ్రంథంలో మీకు ఉంది కదా, చూసుకోండి అని చెప్తున్నాడు. అక్కడ సంఖ్యాకాండంలో మోషే చెప్తున్నాడు దాని గురించి. దాని తర్వాత 2 సమూయేలు 1వ అధ్యాయము యాషూరు గ్రంథమందు లభింపబడి ఉన్నది అంటని అక్కడ రాయబడింది. చూడండి, యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతాను గూర్చియు ధనుర్గీతము ఒకటి చేసి దాన్ని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లభింపబడి ఉన్నది అంటని బైబిల్లోనే వాటి గ్రంథం గురించి రిఫర్ చేయబడింది. ఈ యాషావు గ్రంథం అట, చూసుకోండి, యాషారు గ్రంథం రాసుకోండి మీకు ఇవన్నీ. 1 రాజులు 11వ అధ్యాయము బైబిల్లోనే రిఫర్ చేయబడిన గ్రంథములు. ఎందుకు రిఫర్ చేయబడింది అంటే అది క్రోనాలజికల్ ఆర్డర్గా అక్కడ చెప్పబడింది కాబట్టి 1 రాజులు 11వ అధ్యాయము 41 వచనం. 1 రాజులు 14వ అధ్యాయము 40. సొలొమోను కార్యముల గురించి చూసినప్పుడు సొలొమోను చేసిన ఇతర కార్యములు గూర్చియు అతడు చేసినంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలొమోను కార్యములు గూర్చియు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంటని రాయబడింది. సొలొమోను గ్రంథం ఇంకోటి బైబిల్లో మనకి ఎంటర్ అవ్వలేదు. బైబిల్ మనకు నిజమని తెలుసు. మనకి బైబిల్లో బైబిల్లో ఎంటర్ అవ్వలేని వాటి గురించి రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు నేను. 1 దినవృత్తాంతాల్లో 29వ అధ్యాయము 29వ వచనం. 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29వ వచనంలో మీరు చూసినప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్తున్నాను. బైబిల్లో ఎంటర్ అవ్వలేదు, 66 పుస్తకాలే ఉన్నాయి, కానీ కొన్ని ఇంకా ఎక్స్ట్రావి మనకి సర్క్యులేట్ ఆ రోజుల్లో అవి బైబిల్లోకి వెళ్ళలేదు. ఏంటట? 29వ అధ్యాయము 29వ వచనం. రాజు అయిన దావీదునకు జరిగిన వాటన్నిటిని గుర్చి అతని రాజరిక మంతటిని గుర్చి పరాక్రమను గుర్చి అతనికి ఇశ్రాయేలు దేశమును
అన్నిటికి వచ్చినవి కాలమును గుర్చి దీర్ఘ దర్శి సమూయేలు మాటలను బట్టి ప్రవక్తలకు నాతాను మాటలను బట్టి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది అంటని అక్కడ రాయబడింది. ఇవన్నీ ఇంకొక గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉందంటని అక్కడ 26వ వచనం నుంచి 30 వచనం వరకు మనము చూస్తాం. ఈ వేరే గ్రంథం ఇంకా మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయము 29. 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయము సొలొమోను చేసిన కార్యములన్నీ వచ్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, ఇందాక మీకు అక్కడ రిఫర్ చేశాను మొదటి దినవృత్తాంతాల్లోని చెప్పాను కదా, మొదటి దినవృత్తాంతాలు ఇదైతే నాతాను రచించిన గ్రంథం అని రాయబడింది. అక్కడ చూసారు, షీలోనీయుడైన హీయాయు రచించిన ప్రవచన గ్రంథమును, నేబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శమైన ఇద్దొక గ్రంథమందును రాయబడి ఉన్నది రాయబడింది. ఇక్కడ 3 గ్రంథాలు కనబడతాయి. షీలోడైన ఇక్కడ నాతాను రాస్తాడు. నాతాను అంటే మనకి దావీదు, ఇదిగో నువ్వు తప్పు చేస్తావు అని చెప్పిన వాడు నాతాను. దాంట్లో నాతాను గ్రంథం బైబిల్లో మనకు లేదు, కానీ ఆనాటి టైంలో ఉందని 2వ దినవృత్తాంతాల్లో మనకి కనబడుతుంది. 3 గ్రంథాలు, ఒకటి నాతాను రాసిన గ్రంథము, ఇంకొకటి అషీలు రచించిన ప్రవచన ఆహియా రచించిన ప్రవచన గ్రంథము అని 3 గ్రంథాలు, డిఫరెంట్ బుక్స్ అని రాసుకోండి. ఇది ఎందుకు బైబిల్లో రచించలేదు అంటే, ఎక్కలేదు అంటే అంత అక్కర్లేదు. యాక్యురేట్గా ఉండిన ఆనా టైంలో యాక్యురేట్గా ఉండిన ఇంత అక్కర్లేదు. రాజుల గ్రంథం మనం చూసినప్పుడు రాజుల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనం రాసుకోండి. 14వ అధ్యాయము 29వ వచనం, 1వ రాజులు. వేరే గ్రంథంలో మెన్షన్ చేయబడిన పాత నిబంధనలోని కొత్త నిబంధనలోని మెన్షన్ చేయబడిన వాటి గురించి మనము చూస్తున్నాం. జీనియాలజీ, వారు చేసిన కార్యక్రమాల గురించి మనం చూసినప్పుడు 29 రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రాయబడింది. యూదా రాజుల యొక్క చరిత్ర ఇంకొక గ్రంథంలో ఉంది. మనం దినవృత్తాంతాలు అంటాం, దినవృత్తాంతాల కన్నా ఇంకొక బుక్ అక్కడ ఉంది, బట్ అది బైబిల్లోకి వెళ్ళలేదు అని మనం చూస్తాం. అలాగనే 19వ వచనంలో చూసినప్పుడు యరొబాము చేసిన ఇతర కార్యక్రమాల గురించి, అతడు జరిగించిన యుద్ధముల గురించి, ప్రభుత్వముల గురించి, ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అని మనకి చూస్తాం. ఇంకా మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు రాసేసుకోండి. 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 25వ వచనం. ఇంకొక గ్రంథం మనకు కనబడుతుంది. అక్కడ వేరే గ్రంథాలు బైబిల్లో రిఫర్ చేయబడినాయి. బైబిల్ ఈజ్ యాక్యురేట్, బైబిల్ కరెక్ట్గా చెప్తుంది మనకి. మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన అన్నీ చెప్పేస్తాను. ఇది ఇక్కడ మనకి చూసినప్పుడు ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు 25 ప్రలాప వాక్యములలో అతని గురించి రాయబడింది. ఇర్మియాయు యెషయాను గురించి ప్రలాప వాక్యము చేశాను. గాయకురాండ్రులందరూ తన ప్రలాప వాక్యం అతని గురించి పలికిరి. నేటి వరకు యెషయాను గురించి ఇశ్రాయేల్లో అలాగూ చేయుట వాడుక. ఆయన ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడినవి రాయబడింది. ప్రలాప వాక్యాల్లోని మనం బైబిల్లోని ఈ ప్రలాప వాక్యములని దీని గురించి మనకి కనబడం. కానీ ప్రలాపం ఇంకొక గురించి నేను చెప్పాను, ప్రలాపిస్తాడు అని.
ఇంకో బుక్ ఉండేది ఆ టైంలో. ఇలాగా మనం చూసినప్పుడు బైబిల్ కన్నా కొన్ని ఎక్స్ట్రా బుక్స్ ఆ టైంలో ఉండేవి. అవి బైబిల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు అనవసరము అనుకున్నాడేమో దేవుడు, అందుకని పెట్టలేదు. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు 3 చెప్పేస్తాను, రాసేసుకోండి. కొత్త నిబంధనలు రిఫరెన్స్లు చెప్పేస్తాను. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనము, 2 కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనము, కొలస్సీ 4వ అధ్యాయము 16వ వచనం. కొత్త నిబంధన 1 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనము, 2 కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనము, కొలస్సీ 4వ అధ్యాయము 14వ వచనం. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చెప్పేస్తున్నాను. బైబిల్లో మెన్షన్ చేయబడి, బయట ఆనాటి టైంలో సర్క్యులేట్ చేయబడి, బైబిల్లోకి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. సంఖ్యాకాండము 21 అధ్యాయము 14 నుంచి 15, 2 సమూయేలు 1వ అధ్యాయము 18వ వచనము, 1 రాజులు 11వ అధ్యాయము 41 వచనము, 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29వ వచనము, 2 దినవృత్తాంతాలు 9వ అధ్యాయము 29వ వచనము, 1 రాజులు 14వ అధ్యాయము 29వ వచనము, 14వ అధ్యాయము 19వ వచనము, 2 దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 25వ వచనం. బైబిల్లో రెఫర్ చేసిన బడిన పాత నిబంధనలు. ఇంకా పితరుల గ్రంథము కానీ కూడా ద బుక్స్ ఆఫ్ ది ఫాదర్ అని పితరుల గ్రంథము కూడా బైబిల్లో రెఫర్ చేయబడింది. పితరుల గ్రంథం బైబిల్లోకి ఎంటర్ అవ్వలేదు. ఇంకా కొత్త నిబంధనలు మనకు వచ్చినప్పుడు 1 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనము, 2 కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనము, కొలస్సీ 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ఇవన్నీ ఏంటి అని చూసినప్పుడు కొత్త నిబంధనలోని ఎందుకు ఎంటర్ అవ్వలేదు అని మనం చూస్తే, పౌలు గారు నాకు ఎవరికైనా ఒక భార్య భర్తకి రాస్తా ఒక భార్య చెప్తుంది భర్తకి, మెయిన్ రోడ్డుకి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ ఇస్తుంది. ఇదిగో నాకు బజార్ నుంచి ఈ లిస్ట్ కావాలి అని రాసి ఇస్తుంది. అలాంటి గ్రోసరీ లిస్ట్ కొత్త నిబంధనలో పౌలు గారు అది ఎప్పుడూ చెప్పాడు. ఇదిగో నువ్వు వచ్చినప్పుడు నాకు ఇది తీసురా, అది తీసురా, తిమోతి నువ్వు అది తీసురా, తీతు నువ్వు అలా చెయ్యి, ఇదిగో నేను అలాగ రాస్తున్నాను అని పౌలు గారు ఇలాంటి లిస్టులు రాశారు. కాబట్టి అవన్నీ ఎగ్జాక్ట్లీ మనకు అవసరం లేదు కాబట్టి బైబిల్లో మనకి అది లెక్కింపబడలేదు. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనం, జారుతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఇంటిని అంటని రాయబడింది. జారుతో అని రాయబడింది. ఇక్కడ ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. ఒకటి జాగ్రత్తగా విషయం చెప్తాను. కొరింథీ పత్రిక గురించి చెప్తాను. కొరింథీ ఇక్కడ 1 కొరింథీ ఉంది, 2 కొరింథీ ఉంది. జాగ్రత్తగా వినండి. 1 కొరింథీ ఉంది, 2 కొరింథీ ఉంది. పుస్తకాల గురించి చెప్తున్నాను, బైబిల్లో లేని పుస్తకాల గురించి చెప్తున్నాను. ఇక్కడ జారు అని మనకి ఎక్కడ మనకు కనపడదు. 1 కొరింథీలో కనపడదు, 2 కొరింథీలో జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉన్నాను అని అక్కడ చెప్తుంది. 2 కొరింథీలు 4వ అధ్యాయం అలా చెప్తుంది. చూడండి ఏం చెప్తుందో క్వశ్చన్ చదువుతాను. 2 కొరింథీలు 4వ అధ్యాయం ఏం చెప్తుందట? మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీకు తెలుసువని నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడిచి మీకు వ్రాసితిని అంటని చెప్తున్నాడు. ఎంతో కన్నీరు విడిచి మీకు అది నేను రాశాను అని చెప్తున్నాడు. 2 కొరింథీలు 2వ అధ్యాయము 4వ వచనం.
ఏమైందంటే కొరింథీ పత్రిక అంతా మీరు చదివినప్పుడు 2 కొరింథీయులలో చెప్తాడు, నేను ఇదివరకు రాసిన పత్రిక అని చెప్తాను. కన్నీరు విడిచిన కన్నీరు విడిచి కన్నీరు విడిచి నేను మీకు ఒక పత్రిక రాశానని చెప్తాడు. ఎవరు? మన పౌలు గారు కొరింథీ తట 3 పత్రికలు రాశాడు పౌలు గారు కొరింథీ పట్టణానికి. ఏం పత్రిక? 1వ పత్రిక, 2వదేమో కన్నీరు పత్రిక, కన్నీరు పత్రిక, 3వది మన దగ్గర 2వ పత్రిక ఎక్కడో మిస్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏమండి దేవుడు అన్నీ ఇస్తాడు కదా, అన్నీ జాగ్రత్తగా సమకూర్చుతాడు కదా అని మనం అనుకుంటాం. అవి ఉత్తరాలు. ఎలాంటి ఉత్తరాలు? నేను ఈరోజు మీకు రాశాను అనుకోండి, మీరు దాచుకుని ఉంచుకుంటారా? ఉంచుకోరు. నాకు ఎన్నో ఉత్తరాలు వస్తుంటాయి, నేను చదివి అలా పెట్టేసుకున్నాను నా ఆఫీస్లో. ఎక్కడికి నడుచుకుని వెళ్ళిపోతుంది. అంటే నడవంటే దాని కాళ్ళు ఉండక ఎక్కడికో వెళ్ళిపోతాయి. అలాగనే మీరు నాకు రాస్తే నేను ఎవరికి రాస్తే ఉత్తరాలు అలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అలాగనే కొరింథీ పట్టణానికి కూడా 3 ఉత్తరాలు రాశాడు ఆయన. ఒకటి మధ్యలో ఉత్తరం ఎక్కడికో వెళ్ళిపోయింది, మనకి దొరకలేదు. ఈరోజు కూడా మనకి ఆ 2 కొరింథియన్స్ ఉత్తరం దొరకలేదు. అందుకనే 3వ కొరింథీ ఉత్తరాన్ని తీసుకుని ఏం చేశారు అంటే 2వ కొరింథీగా మనము చాలామణి అవుతుంది. కొలస్సీ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు, 4వ అధ్యాయం అంతా మీరు చూసినప్పుడు 16వ వచనంలో మనం చూసినప్పుడు, కొలస్సీ 4వ అధ్యాయం 16వ వచనం ఏంటట? ఈ పత్రిక మీకు చదివించుకొని తరువాత లవొదియ వారి సంఘములోను చదివించుడి. లవొదియకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి అని చెప్తున్నాడు. పౌలు గారు ఏమేంటి అంటే ఒక సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. గలాషియా ప్రాంతంలో సంఘాలకన్నీ ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి ఇదిగో మీరు చదివించుకొని మీరు తీసుకొని కొరింథీ సంఘాన్ని పంపించండి. కొరింథీ సంఘం రాసిన పత్రిక అక్కడ రాశాను, నేను 14 పత్రికల నుంచి వస్తాను, అక్కడ రాసినాను, అక్కడి నుంచి మీకు పంపిస్తారు. ఇదిగో ఎఫెసీ ప్రాంతంలో ఉంది కదా, ఆ పత్రిక నేను రాశాను, వాళ్ళకి మీకు పంపిస్తారు. మీరు ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న వారికి పంపించండి అని ఆ లెటర్స్ అన్నీ రొటేట్ చేసేవారు. అలాగనే పౌలు గారు లవొదియ అనే ప్రాంతానికి కూడా ఉత్తరం రాసి ఆ ప్రాంతం ఇదిగో మీరు ఈ ఉత్తరం సర్క్యులేట్ చేసి ఈ సర్క్యులేషన్లోనే మిస్ అయిపోయినాయి చాలా కొన్ని. ఇలాగా లవొదియ మనం ఈ సంఘముల గురించి కావాలంటే స్థాపించిన సంఘము ప్రకటన గ్రంథంలో మనకు కనబడతాయి. ఆ 7 సంఘాల గురించి మనకు కనబడి, ఈ 7 సంఘాలు ఎవరు రాస్తారు? ఫస్ట్ క్రీస్తు కన్నా యోహాను దేవదూత వచ్చి అక్కడ చెప్పడం వలన క్రీస్తు కన్నా దేవుని కన్నా ముందు పౌలు గారు ఆ సంఘములకు ఉత్తరాలు రాయడము, పత్రికలు రాయడము మనము చూస్తాం. మన చేతిలో ఉన్న బైబిల్ మనకి వచ్చినప్పుడు ఈ రోజున క్రిస్టియానిటీ, ఈ రోజున క్రైస్తవ్యము ఎలాగా అంత ఇంపార్టెంట్ అయ్యింది అని మనం చూసినప్పుడు 3వ శతాబ్దంలోనే ఒక ఆయన ఉండేవారు. మనకి ఈ పేర్లన్నీ తెలుసు, మనకు సాక్రటీస్ తెలుసు, ప్లేటో తెలుసు, వీళ్ళందరూ మనకి బాగా పరిచయితులే. వారి శిష్యుడు ఒకడు ఉండేవాడు, అతని పేరు కాన్స్టాంటిన్. 3వ శతాబ్దంలో జరిగిన హిస్టారికల్ చరిత్ర. మనం ఈరోజు ఇలాగ ఎందుకు ఉంటున్నాము, ఇలాగ ఎందుకు ఆరాధిస్తున్నాము, ఎలా ఎందుకు చేస్తున్నాము అని. 1వ శతాబ్దం అయితే క్రీస్తు వచ్చి చనిపోయాడు. శిష్యులు అయితే 2వ శతాబ్దంలో గొప్ప పనులని చేశారు. క్రీస్తు చనిపోయిన తర్వాత 12 శిష్యులు ఈ లోకమంతా వెళ్ళి ఎన్నో మందికి చెప్పారు. 2వ శతాబ్దం అయిపోయింది. 3వ శతాబ్దంలోని కాన్స్టాంటిన్ అనే ఆయన ఇస్తాంబుల్ ప్రాంతంలో, అందుకనే ఇదివరకు ఒక పదం ఉండేది కాన్స్టాంటినోపుల్ అని పదం ఉండేది. పేరు విన్నారా? కాన్స్టాంటినోపుల్. ఈరోజు ఇస్తాంబుల్ అంటారు ఈరోజు. ఆ పదం టర్కీ యొక్క క్యాపిటల్. మొఘల్స్ అక్కడ ఈరోజు
ఇస్తాంబుల్ అనే టర్కీ క్యాపిటల్. ఆయన టైంలో కాన్స్టాంటినోపుల్ ఆ ప్రాంతానికి పాలించేవాడు. కాన్స్టాంటినోపుల్ ఎందుకు పేరు వచ్చిందంటే కాన్స్టాంటీన్ అనే ఆయన దగ్గర నుంచి వచ్చింది 3వ శతాబ్దంలోనే. ఆయన ఏం చేసేవాడు అంటే ఇదిగో ఆయన తల్లి క్రీస్తుని తెలుసుకుని ఇదిగో ఆయన కొడుకుకి నేర్పించి, ఇదిగో నాన్న నువ్వు ఈ సాక్రటీస్ ప్లేటో వాళ్ళ దగ్గర కాదు నేర్చుకునేది, నువ్వు డైరెక్ట్గా క్రీస్తు దగ్గర నేర్చుకో అని క్రీస్తు యొక్క బోధలు నేర్పించడం వలన ఈ హెలెన్ అనే ఆవిడ ఈ కొడుకు నేర్పించడం వలన అతడు ఒక రిలీజియన్ను ప్రకటించాడు 3వ శతాబ్దంలో. నా కింద ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులుగా అయిపోవాలని ఒక చట్టం పెట్టాడు 3వ శతాబ్దంలో. అక్కడ ఆ చట్టం నుంచి మనం ఈరోజు కార్పొరేట్ వర్షిప్ ఆరాధన మనకు అక్కడ మొదలవుతుంది. ఈరోజు మనము చర్చ్ బిల్డింగ్లు కట్టడము ఇవన్నీ అందరూ ఈ రోజుల్లోనే చర్చ్ బిల్డింగ్లోని ఆరాధన చేస్తూ ఉంటారు. మంచిది, చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ టు వర్షిప్. కానీ ఇది ఇంప్లిమెంట్ చేసిన వాడు కాన్స్టాంటిన్. కెథీడ్రల్స్ అని కట్టడం మొదలుపెట్టాడు. ఈరోజు యూరప్లో చూస్తాం ఎంత అందంగా కెథీడ్రల్ పెద్ద పెద్దగా ఉంటుంది. ఇదంతా స్టార్ట్ చేసిన వాడు కాన్స్టాంటిన్. కాన్స్టాంటిన్ అప్పుడు ఏం చేశాడంటే చర్చెస్ ఉండాలి, ఏరియాకి చర్చెస్ ఉండాలని డివైడ్ చేసి చర్చ్ బిల్డింగ్లు మీరు కట్టుకొని నేను డబ్బులు ఇచ్చేవాడు కాన్స్టాంటిన్. ఇచ్చినప్పుడు దానికి మీరు పెద్దలు ఉండాలి అని ఎన్నిక చేసేవాడు బోధకుల్ని. అలాంటి టైంలో 3వ శతాబ్దంలో జరిగిన సన్నివేశం నేను ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. వారు 100 మంది పెద్దవాళ్ళని 100 మంది ప్రీచర్లు బోధకులు ఆనాటి టైంలో ఫాదర్లు అనియారు, ఆనాటి టైంలో బిషప్లు అనియారు. ఈ 100 మంది కింద ఎంతోమంది ఉండియారు. వాళ్ళందరూ ఇంపార్టెంట్, వారు లీడర్స్ పిలిచి ఆయన ఏం చేశాడంటే మీరు ఒకటి డిసైడ్ చేయండి, యేసుక్రీస్తు దేవుడా కాదా మీరు డిసైడ్ చేయండి అని జరిగిన సన్నివేశం 3వ శతాబ్దంలో చేశారు. యేసుక్రీస్తు దేవుడా కాదా అని మీరు డిస్కషన్ పెట్టుకొని నాకు చెప్పండి, నేను ప్రకటిస్తాను యేసుక్రీస్తు దేవుడా కాదా అని 3వ శతాబ్దం చెప్పినప్పుడు ఈ 100 మంది కూర్చుని డిస్కషన్ చేసి ఓటింగ్ వచ్చినప్పుడు 100 మంది ఓట్ చేశారు. ఏమని ఓట్ చేశారు? కొంతమంది ఏమో యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదు అని అన్న టైంలో 3వ శతాబ్దంలో జరిగిన సన్నివేశం. యేసుక్రీస్తు నెగ్గారట ఓటింగ్. ఈ 100 మంది ఓటింగ్లోనే ఎన్ని ఓట్లతో నెగ్గారు అంటే ఒక్క ఓటుతో యేసుక్రీస్తు నెగ్గారట. 51 ఓట్లు యేసుక్రీస్తు దేవుడు అని వచ్చినాయి, 49 ఓట్లు యేసుక్రీస్తు దేవుడు కాదు అని వచ్చినప్పుడు నేను ఆ హిస్టరీ తెలుసుకుని ఎప్పుడు నవ్వుకుంటా ఉంటాను. అయ్యో ఎవరో మనుషులు వచ్చి నువ్వు దేవుడు కాదు అంటే దేవుడు కాకుండా అయిపోతాడా, క్రీస్తు కాకుండా అయిపోతాడా అనుకున్నాను. దేవుడు ఎప్పుడు దేవుడే. అలాగా ఎనివే హిస్టరీ చరిత్ర అలా చెప్తుంది. 51 ఓట్లతోటి బోట్లు ఈ 100 మందిని బోట్లో తీసుకెళ్ళి ఓట్ చేశారు. ఈ 50 కార్డినల్స్ అంటారు అన్నట్టు, ఈ రోజుల్లో కూడా కార్డినల్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈ 100 మందిని ఓట్ చేయడం వల్ల అలాగా క్రిస్టియానిటీ డెవలప్ చేసింది పౌలు గారు అప్పుడు అక్కడ 1వ శతాబ్దంలో ఎంతో స్థాపించి చేశాడు. బట్ తర్వాత క్లెమెంట్ అని ఇంకొక మనకు కనబడతాడు ప్రకటన గ్రంథంలోని. మిగతా వాళ్ళు కూడా ఇలాగ కనబడతారు. బిషప్, క్లెమెంట్ ఇలా పేర్లన్నీ మనకి 1వ శతాబ్దంలో కనబడతారు. 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో డెవలప్ చేసింది. ఏం చేశాడంటే కాన్స్టాంటిన్ వాళ్ళ అమ్మగారికి ఒక బాధ్యత చెప్పారు. అమ్మ నువ్వు క్రీస్తు గురించి చెప్పావు, నాకు క్రీస్తు గురించి చేసావు, నువ్వు క్రీస్తు పుట్టిన ఏరియాలు క్రీస్తువన్నీ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయి, జాగ్రత్తగా ఉంచి. ఎలా జాగ్రత్తగా ఉంచి? నేనైతే నీకు డబ్బులు ఇస్తాను, నేను రాజును కాబట్టి నువ్వు వెళ్తావు, దానికి పెద్ద పెద్ద ఆలయాలు కట్టు, సెక్యూర్గా చేయి అని చేసినప్పుడు ఈ హెలెన్ ఆవిడ ఈ రోజు కూడా ఆవిడ కట్టిన స్తూపాలు, ఆవిడ కట్టిన బౌండరీస్, ఆవిడ కట్టిన కెథీడ్రల్స్, ఆవిడ కట్టిన చర్చెస్, ఫర్ ఎగ్జాంపుల్ సీనాయి కొండ ఉంది. సీనాయి కొండ ఉంది. ఏముందంటే ఈరోజు సీనాయి కొండ దగ్గర చుట్టూరు ఒక పెద్ద మానస్ట్రీ కట్టారు. ఎవరు మానస్ట్రీ అంటే ఇక్కడ హెలెన్ కట్టిన మానస్ట్రీ. ఈరోజు యెరూషలేం పట్టణం ఉంది. యెరూషలేం పట్టణంలోని దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు చనిపోయే స్థలాల్లో 2 కనబడతాయి. ఒకటేమో
హెలెన్ కట్టిన అంత పెద్ద కెథీడ్రల్ లాంటిది ఆ స్థలము. ఇంకొచ్చి ఒక చిన్న గుహ దగ్గర, చిన్న ఈ గల్గోతా ప్రాంతం దగ్గర చిన్న కొండలోని అక్కడ చిన్న కన్నం ఒకటి కనబడుతుంది. అక్కడ క్రీస్తుని పెట్టారు అని కొంతమంది అంటారు. లేదు, ఇక్కడ హెలెన్ గారు డిస్కవర్ చేశారు, రాణి రాజమాత కట్టించారు కాబట్టి ఇదే అని ఈ 20వ శతాబ్దాల నుంచి మనకి ఉండడము మనము చూస్తాం. ఇలాగా బైబిల్ మన చేతిలోకి వచ్చింది. ఇలాగా బైబిల్ కాని పుస్తకాలు మన ఈ ప్రపంచంలో అలాగుంది. బైబిల్ దేవుని వాక్యమా కాదా అని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు క్లాసుల కిందగా 3 క్లాసుల క్రితం మనం చూసాము అసలు దేవుడు ఉన్నాడా అని చూసాం. ఆ దేవుడు బైబిల్ నిజమా అని చూస్తాం. బైబిల్ నిజమా అని చూసినప్పుడు యోబు గ్రంథము రాసుకోండి మీ హెడ్డింగ్లోని, బైబిల్ నిజమా, బైబిల్ నిజమా అనే హెడ్డింగ్ పెట్టుకోండి. దాని కింద కొన్ని రెఫరెన్స్ చెప్తాను. తర్వాత మీకు ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చదువుకొని బైబిల్ మనం అనుకుంటాం, మనం ఎప్పుడూనండి పైన చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి చక్కగా వంట వండేస్తుంది, వంట వండి టేబుల్ మీద పెడుతుంది. ఎవ్వరు ఎలా పప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఉప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నూనె వాడింది, ఎలాగా కలిపింది అని ఎవ్వరు ఆలోచించారు. కుటుంబం అంతే తినేసి అబ్బా ఎంత బాగుంది అని అంటారు, అంతే పైన. లోపల మనం చూసినప్పుడు బైబిల్ లోపల మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, అది నిజమా, ఈజ్ ద ట్రూత్, అది సత్యమా, బైబిల్ చెప్తుంది మనకు నమ్మదగినదా, ఆ వాక్యాలు చెప్పినవి నమ్మదగినదా అని తెలుసుకుంటే మన విశ్వాసం కూడా ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాము, ఆ క్రీస్తుని ఎందుకు నమ్మాలి, దృఢంగా అంటే బలంగా నమ్మకం వస్తుంది. అది నా క్లాసుల్లోని నేను చెప్పేది అది. మీరు నమ్ముతారు, సో దట్ యూ బిలీవ్. యోహాను చెప్తాడు, యేసుక్రీస్తు యోహాను చెప్తాడు, ఇదిగో నేను ఎందుకు వచ్చానంటే సో దట్ యూ బిలీవ్, మీరు నమ్ముతారు, నా మాటలు నమ్ముతారని నేను చెప్తున్నాను అని యోహాను క్రీస్తు యొక్క మాటలు రాశారు. నేను చెప్పేవి సైంటిఫిక్గా రుజువులు, ఎందుకంటే మనము నమ్ముతామని. ఏంటి, యేసుక్రీస్తు దేవుడని, బైబిల్ సత్యమని, దేవుడు ఉన్నాడని, మనం చనిపోయిన తర్వాత ఒక నిత్యత్వంలోకి మనం వెళ్తామని. యోబు గ్రంథము బైబిల్ హెడ్డింగ్ రాసుకున్నారనుకుంటున్నాను. బైబిల్ నిజమా అని హెడ్డింగ్ మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ అధ్యాయము 8వ వచనం రాయబడింది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అంటని అక్కడ చెప్తుంది. యోబు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు చెప్తాను. బైబిల్ రాసిన వారికి ఇందాక చెప్పాను, ఆ 40 మందికి దేవుడు చెప్తేనే వారు రాశారు. అలాగనే మనం నిన్న చూసాం బైబిల్ గురించి ఎందుకు రాశారో. 2 తిమోతి 3వ అధ్యాయం ఎందుకు రాశారో మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారు, కింద రాస్తున్నారు. యోబు గ్రంథం 32వ వచనము 8వ వచనము. తర్వాత నెక్స్ట్ ఏమో 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు ఎందుకు రాశారో, బైబిల్ అసలు ఎందుకు రాశారో మనం చూస్తున్నాం. ఏంటట, దైవనుజనుడు ఎలా రాశాడట, తన్నుదుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండుటకు దైవావేశం వాళ్ళకి కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును ప్రయోజకరమై ఉన్నది అంటని అక్కడ రాయబడిని చూస్తాం. ఇంకా పాత నిబంధనలో చెప్పబడినవి ఎందుకు రాయబడిందంట, మనకు నిరీక్షణ కలుగుతాయి. బైబిల్ ఎందుకు రాయబడిందో హెడింగ్ రాసి చెప్తున్నాను చూడు. రోమా 15:4, రోమా 15వ అధ్యాయము 4వ వచనం. రోమాలో చెప్తాడు, రోమా 15వ అధ్యాయము 4వ వచనంలో చెప్తాడు ఏంటట, ఏలనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్ణమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అంట అక్కడ చెప్తుంది. పూర్వము రాయబడి, ఎందుకు రాయబడి అంటే మనకు నిరీక్షణ కలుగుతుందని అని దేవుడు రాశాడు అని మనం చూస్తాం. పూర్వం ఇంకెందుకు రాయబడింది అంటే 2 పేతురు
1:20 రాసుకోండి మీ ఇవన్నీ. 2 పేతురు 1:20 రాయబడిన ప్రవచనాలు ఎందుకు రాయబడినాయి అంట, వారు ఎందుకు రాస్తున్నారో వారు తెలియట్లేదు. 2 పేతురు 1:20 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనములో పుట్టదని మొదట గ్రహించబలేనను. ఊహించి ఎవడో రాయలేదు అక్కడ. బైబిల్లోని 66 పుస్తకాలు జరిగినవి, జరగబోయేదివి దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన రాశారు. ఏలనగా ప్రవచనములు ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని వలన మూలముగా పలికిరి అంటని అక్కడ రాయబడింది. ఇంకా మనం చూసినప్పుడు లేఖనములు మనకి ఏమొస్తాయి అంటే, యేసుక్రీస్తు చెప్పారు ఎందుకు లేఖనాలు రాయబడినాయో. ఇందాక ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు యేసుక్రీస్తు ఎందుకు లేఖనాల గురించి చెప్తున్నారు. మత్తయి సువార్త 5:18 ఏం చెప్తున్నారట యేసుక్రీస్తు, ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రము నెరవేర్చుటకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నారు. ఎందుకు రాయబడిని అంటే, నేను వస్తాను అని నెరవేర్చడానికి రాయబడిని అని మనం చూస్తాం. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటని యోహాను సువార్త 5:39 చెప్తుంది. లేఖనాలు బైబిల్లో చెప్పినవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంట అక్కడ చెప్పడము మనం చూస్తున్నాం. ఎవరి గురించి? క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినాయి. బైబిల్ అంతా ఎందుకు రచించారు అంటే క్రీస్తు గురించి రచించారు అని నేను చెప్పాను. ద్వితీయోపదేశకాండము 29:29 ఎందుకు రాయబడింది అని చెప్పినప్పుడు, రహస్యముగా ఉన్నాయి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందెను. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనినట్లు బయలుపరచబడినని ఎల్లప్పుడూ మనవియు మనకు సంతతి వారియు నగు అని చెప్తుంది అక్కడ వాక్యము. ఎందుకు చెప్తుంది అంటే, మనకు తెలుస్తుంది, మన సంతతి వారికి కూడా దేవుడేంటో, దేవుని వాక్యం ఏంటో మనకు తెలుస్తుంది. బైబిల్ చెప్పిందంతా హిస్టారికల్గా మనకి బైబిల్ యాక్యురేట్గా చెప్తుంది కొన్ని విషయాలు. ఈ విషయాలు ఇంకెక్కడా చెప్పట్లేదు. ఏ పుస్తకము, ఏ గ్రంథము కూడా చెప్తారు. బైబిల్ చెప్పిన ఇందాక హచ్చైనను పొల్లైనను గురించి మనం చూస్తాం. కరెక్ట్గా ఏ సున్నా అయినా క్రీస్తు గురించి చెప్పినాయి. అన్ని కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పినాయి. మరి చాలామంది అంటారు బైబిల్ అంత తప్పులే ఉన్నాయండి అంటారు. బైబిల్లో ఒక్క తప్పు కూడా లేదు. మనం తప్పుని మనం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, మీ బుక్లో హెడ్డింగ్ పెట్టుకోండి, బైబిల్లో చెప్పినవి యాక్యురేట్గా చెప్పినవి. బైబిల్లో యాక్యురేట్గా చెప్పిన తర్వాత వచ్చి అవును బైబిల్ చెప్పింది కరెక్టే అని శాస్త్రజ్ఞులు కూడా ప్రూవ్ చేశారు. ఎలాంటిది అంటే నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ బైబిల్లో చెప్పిన యాక్యురేట్వి అని చెప్తున్నాను. దాని గురించి మీకు చెప్తున్నాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నిండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము అని రాయబడింది. ఒక పదం అక్కడ చెప్తుంది, అమాలేకులు అని ఒక పదం అక్కడ చెప్తుంది. అమాలేకులు ఎవరు? ఈ అమాలేకులు అంటే ఈరోజు మనం చూస్తే చరిత్రకారుల్లోని ఎక్కడా కనపడదు. ఎందుకు కనపడదు అంటే, అమాలేకుల గురించి బైబిల్లోనే మనకు కనపడుతుంది. ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ తెలియదు, కానీ హిస్టారికల్గా డిగ్ చేసి చూస్తే ఈరోజు మనకి చరిత్రకారులకు తెలుస్తుంది అమాలేకులు అనే ఒక వంశం ఉండేది. అలాంటి వంశాల గురించి
బైబిల్ ఒకటే చెప్తుంది. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ఇంకా చూసినప్పుడు, వారు లేచుదరని మృతులను గూర్చియు సంగతి మోషే గ్రంథమందలి బోధను గురించి భాగములో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహామునకు దేవుడును, ఇస్సాకునకు దేవుడును, యాకోబుకు దేవుడును అతనితో చెప్పాను అంటే ఒక సంగతి అమాలేకుల గురించి మనకి కనబడుతుంది. ఇంకా మనం చూస్తే బైబిల్లో కొన్ని చెప్పినవి ప్రపంచంలో ఈరోజు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అమాలేకులు అని చెప్పారు. ఇంకా కొన్ని జనరేషన్స్ తర్వాత కొన్ని వంశస్థులు ఈ రోజులో కనబడరు. ఎక్కడికి అయిపోయి అంటే ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన వారు హిత్తీయులు. మనం అనుకుంటాం హిత్తీయులు బయట ప్రపంచానికి తెలియదు, కానీ బైబిల్లో చాలా రెఫరెన్స్ రాయబడింది. హిత్తీయులను రాసుకోండి మీ బైబిల్. ఇందాక అమాలేకుల గురించి చెప్పాను. ఈ వంశంలో ఈ ఈ ఈ రేస్, ఈ జాతి వారు అస్తమైపోయారు. కానీ బైబిల్ ఒక్కటే యాక్యురేట్గా హిస్టారికల్గా మనకు చెప్తుంది. అమాలేకుల గురించి చూసాం, హిత్తీయుల గురించి మనం చూసినప్పుడు ఆదికాండము 23వ అధ్యాయము 10వ వచనంలోని మనకు అక్కడ హిత్తీయుల గురించి మనకు కనపడుతుంది. ఈ హిత్తీయులు మనకి ఇంకా ఎక్కడ బైబిల్లోనే కనపడుతుంది. రిఫరెన్స్ చెప్తున్నాను. లేమెన్ అని ఒక ఆయన 1953లోనే కనుక్కున్నాడు. ఏంటట? హిత్తీయులు అనే ఒక జాతి వారు ఉండేవారు ఈ ప్రాంతంలో. ఎలాగైతే మనం అనుకుంటాం హరప్ప, ఎల్లోరా వారు ఉండేవారు మా దేశంలో, బాంబే ప్రాంతంలో ఇగో ఈ ఏరియాలో అయితే ఉండేవారని మనం ఎలాగ అనుకునే వాళ్ళమో, ఆనా టైంలో హిత్తీయులని ఉండేవారు. ప్రపంచ చరిత్ర చెప్పట్లేదు, బైబిల్ యాక్యురేట్గా చెప్తుంది. ఈరోజు 1953లో, ఈరోజు అంటే ఒక 60-70 ఇయర్స్ క్రితం ఒక ఆయన డిస్కవర్ చేశాడు. ఆర్కియాలజిస్ట్ డిస్కవర్ చేశారు. లేమెన్ అనే ఒక ఆయన ఏంటి హిత్తీయులను ఉండేవారు. హిత్తీయులు మనకి ఎక్కడ కనపడతారు? ఆదికాండము 23వ అధ్యాయము 10వ వచనంలోని మనకి కనపడతాడు. ఫస్ట్ ఇక్కడ కనపడినప్పుడు అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యన కనపడతాడు. హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులు వినబడేటకున్నట్లు అబ్రహాముతో చెప్పిన మాటలు మనకు అక్కడ కనబడతాయి. హిత్తీయులు వీళ్ళెవరు? ఎక్కడి నుంచి యాక్చువల్లీ వచ్చిన హిత్తీయులు? అబ్రహాము టైం నుంచి ఉన్నవారు ఈ హిత్తీయులు. ఈ హిత్తీయులు అబ్రహాము సారా ప్రాంతంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు సారాకి ఎక్కడ పాత పెడతాను అని ఆయన ఆలోచించేటప్పుడు, సారా అనేది ఇదిగో మా ప్రజలు దగ్గర, హిత్తీయులైన మా వారి దగ్గర వెళ్ళి నన్ను పాత పెట్టండి అంటే అబ్రహాము తీసుకెళ్ళి ఎక్కడి నుంచో ఉన్నాడు హిత్తీయులు. ఈరోజు హెబ్రోను ప్రాంతం హిత్తీయులు. ఆ టైంలో హెబ్రోను ప్రాంతంలో ఈరోజు అయితే మనం కెరెత్ అర్బా అనే ప్రాంతం అంటాం. ఆ రోజు హెబ్రోను అని మన ప్రాంతం అని. హెబ్రోన్ బైబిల్లో పాత మంది 73 సార్లు రిఫరెన్స్ చేయబడింది. ఈ హిత్తీయుల గురించి మనం చూసినప్పుడు ఆ రేస్ దగ్గర, ఆ వంశం వారి దగ్గర తీసుకున్నప్పుడు ఆ జాతి వారు మనకి ఆదికాండం కొన్ని బైబిల్ రిఫరెన్స్ చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను, రాసుకోండి. ఆదికాండం హిత్తీయుల గురించి మనం చెప్పినప్పుడు ఆదికాండము 25వ అధ్యాయము 9వ వచనము, ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనము, ఆదికాండము 36వ అధ్యాయము 2వ వచనము, ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనము 30వ వచనము, ఆదికాండము 50వ అధ్యాయము 13వ వచనము, నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనము. మళ్ళీ చెప్తాను ఫస్ట్ నుంచి. ఆదికాండము 25వ అధ్యాయము 9, ఆదికాండము 26వ అధ్యాయము 34, ఆదికాండం 36వ అధ్యాయము 2, ఆదికాండము 49వ అధ్యాయము 29, 30, ఆదికాండము 50 అధ్యాయం 13వ వచనము, నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనము, నిర్గమకాండము 33వ అధ్యాయము 2వ వచనము, నిర్గమకాండము 34వ అధ్యాయము 11వ వచనము. మళ్ళీ చెప్తున్నాను ఈ 3. నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనము, నిర్గమకాండము 33వ అధ్యాయము 2వ వచనము, నిర్గమకాండము 34వ అధ్యాయము 11వ వచనము.
యెహోషువ గ్రంథంలోని మొదటి సమూయేలు, రెండో సమూయేలు, యెహెజ్కేలు గ్రంథంలో కూడా కనబడుతున్నాయి. వాటి గురించి కూడా చెప్పేస్తాను, రాసేసుకోండి. ఈ హిత్తీల గురించి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనము, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనము, 1వ సమూయేలు 26వ అధ్యాయము 6వ వచనము, 2వ సమూయేలు 11వ అధ్యాయము 3వ వచనము, 2వ సమూయేలులో 11వ అధ్యాయములో మళ్ళాని 3 చెప్పాను, 6, 17, 21, 24 మళ్ళా చెప్తున్నాను. యెహోషువ 9వ అధ్యాయం 1వ వచనము, యెహోషువ 11:3, మొదటి సమూయేలు 26:6 వచనము, 2వ సమూయేలు 11:3, 6, 17, 21, 24. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము, మరలా 45వ వచనం. వీరందరి గురించి హిత్తీల గురించి వీళ్ళందరూ రాయడం చూస్తాం. బైబిల్ మాత్రమే హిత్తీల గురించి చెప్తుంది, అమోరీయుల గురించి చెప్తుంది, మోయాబీల గురించి చెప్తుంది. ప్రపంచంలో చరిత్రకారులు ఈరోజు డిస్కవర్ చేస్తున్నారు ఏంటి, బైబిల్లో చెప్పిన ప్రతి అక్షరము సత్యమని. అలాగనే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో చదువుకున్న ఒక ఆయన పేరు విలియం మిషెల్ రామ్సీ. ఈయన 18వ శతాబ్దంలో బతికినవాడు. ఈయన 20 పుస్తకాల పైన, ఈయన కెమిస్ట్రీలో రాశాడు, మ్యాథమెటిక్లో రాశాడు, ఆర్కియాలజీలో రాశాడు. ఏమని రాశాడు, లూకా గారిని చూసి ఈయన ఫస్ట్ ఒక లాయర్, ఇది బైబిల్ అంతా తప్పు 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 అని చెప్పిన ఆయన విలియం రామ్సీ అని ఆయన బైబిల్ చదవాలి, అసలు కరెక్టా కాదా, చెప్పిన ప్రాంతాలు కరెక్టా కాదా అంటని చూసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక రీసెర్చ్ చేశాడు. ఎవరిని పట్టుకుని, లూకా గారిని పట్టుకొని, డాక్టర్ అయిన లూకాను పట్టుకుని ఒక రీసెర్చ్ చేశాడు. బైబిల్లో ఉన్న కరెక్ట్గా ఒకే బుక్ తీసుకుని. అతని గురించి చెప్తున్నాను, మీ పుస్తకాల్లో రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత లూకా గురించి ఏం రాశాడు, లూకా గురించి 32 దేశముల గురించి లూకా సువార్తలో రాస్తున్నాడు. లూకా సువార్తలో ఏమేమి రాశాడో చెప్తున్నాను. 32 దేశాల గురించి రాశాడు, 54 పట్టణాల గురించి రాశాడు, 9 ద్వీపాల గురించి రాశాడు, 95 మంది గురించి రాశాడు. 95 మందిలో 62 మంది ఇంకా ఎక్కడా మెన్షన్ చేయలేదు, ఓన్లీ లూకా గారి ద్వారా చెప్పండి. మళ్ళా చెప్తున్నాను, అపోస్తుల కార్యాల్లో రాయబడిన యాక్యురేట్ విషయాలు, లూకా గారి ద్వారా రాయబడిన యాక్యురేట్ విషయాలు ఏంటట. ఆయన పేరు విలియం రామ్సీ. ఏషియా మైనర్ గురించి, లూకా గురించి రీసెర్చ్ చేసుకుని ఇది చెప్తున్నాడు విలియం రామ్సీ. నేను లూకా రాసిన 32 దేశాల గురించి రాశాడు. లూకా 54 పట్టణాల గురించి, ప్రాంతాల గురించి రాశాడు. 32 కంట్రీస్, 54 సిటీస్. మళ్ళా 9 ద్వీపముల గురించి రాశాడు, 9 ద్వీపములు. మళ్ళా నెక్స్ట్ 95 మంది గురించి రాశాడు. 95 మందిలో 62 మంది ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు, వారి గురించే లూకా యొక్క సువార్త. బైబిల్ అంత యాక్యురేట్గా రాయబడింది అని చూస్తున్నాం. అసలు బైబిల్ మనం నమ్మచ్చా నమ్మకూడదా దాని విషయాల్లో మనము మాట్లాడుతున్నాం. వచ్చి క్లాసుల్లోని మనం ఇంకా కొన్ని విషయాలు, షమ్రోన్ గురించి, ఇంకా కొన్ని విషయాలు, అసిరియాల గురించి, కూష్ గురించి, ఏదోమియుల గురించి, తూయూర్ గురించి, దమస్కస్ గురించి, అసలు ఉన్నాయా పట్టణాలు, ఏమైనాయి, ఎందుకు అయినాయి, అసలు బైబిల్ కరెక్ట్ చెప్తుందా లేదా, హిస్టారికల్గా రైటా లేదా అని చూస్తాం. చాలామంది ఆ చరిత్ర అండి మనకు అక్కర్లేదు అంటారు. ప్రపంచ చరిత్ర మనకు కావాలి, మానవుల చరిత్ర కావాలి, ఈ లోక చరిత్ర కావాలి, క్రీస్తు చరిత్ర కావాలి మన జీవితంలో, అంతే చాలు. క్రీస్తు చరిత్ర తెలిస్తే, ఆయన జీవితం తెలిస్తే మనకు అన్నీ సవ్యంగా ఉంటాయి. ఈ లోకమే కాదు, పరలోకంలో కూడా క్రీస్తు నమ్ముకుని అంటే. We will continue in next classes.